భూమి నాశనం కావడానికి కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. అంధకార సముద్రంలో భూమి మునిగిపోయింది. లోకమంతా భయంతో వణికింది. ఇది సాధారణ విపత్తు కాదు, అది ఒక అసురుడి అహంకారం. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచేశాడు. లోకమంతమవుతుందని అనుకున్న సమయంలో ఒక దివ్య శక్తి మేల్కొంది. మహావిష్ణువు ఒక అద్భుత అవతారం తీసుకున్నాడు. ఆ అవతారం వరాహస్వామి. అసురుడితో ఘోర యుద్ధం ప్రారంభమైంది. సముద్రం కంపించే యుద్ధం. చివరికి ధర్మమే గెలిచింది. వరాహస్వామి భూమిని పైకి తీసి లోకాన్ని రక్షించాడు. జై వరాహస్వామి.